V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. చేసి ఇది హిందూ దేవాలయం, శైవ దేవాలయం, ఇక్కడే శివుడి కాలు ఉంది, ఇక్కడే పిండపాదం చేసుకోవచ్చు అని చెప్పి చరిత్రని కాలరాస్తున్నారు. ఇది దుర్మార్గం. గట్టిగా చెప్పండి. కళ్యాణరావు బౌద్ధ సంఘాలతో కలిసి పనిచేస్తున్న అంబేద్కర్ భవన్ శిక్షణ. ఈరోజు ప్రధానంగా బౌద్ధ సంఘాల ఐక్యతతోటి అన్ని బౌద్ధ సంఘాలు కలిపి విశాఖపట్నంలో అంబేద్కర్ స్టాట్యూ నుంచి ర్యాలీ నిర్వహిస్తూ నిరాహార దీక్ష చేయడానికి మన గాంధీ విగ్రహం దగ్గరికి, మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ దగ్గరికి మేము అందరూ వెళ్ళడం జరిగింది. దీని ప్రధాన అంశాలన్నీ కూడా ముఖ్యంగా బౌద్ధుల సంపద, సాంప్రదాయాలు, ఆస్తులు బౌద్ధులకే చెందాలి. బౌద్ధేతరులకు జోక్యం దీంట్లో ఉండకూడదు. ఆ విధంగా గైలో బౌద్ధేతరులు 1949 యాక్ట్ బీహార్ యాక్ట్ ప్రకారంగా మరి అక్కడ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో హిందువులు, పురోహితులు, అదేవిధంగా బౌద్ధులు కూడా వేయడం జరిగింది. అది ధర్మం కాదు, అది అధర్మం కింద వస్తుంది. హిందూ ముసుగులో లేదా ఇతరాతర తాలూకా ఆశయాల ముసుగులో బౌద్ధాన్ని బలహీనపరిచి దానికి తెలియపరచడమే తనకు ఉద్దేశంతో ఈవేళ విశాఖ జిల్లాలోనున్న, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న బౌద్ధ సంఘాలన్నీ కూడా ఏకమై దీనికి మేము ర్యాలీ చేస్తూ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం. దయచేసి అందరూ సింగిల్ లైన్లో బౌద్ధమే శరణ్యం, ప్రపంచ శాంతికి, బౌద్ధమే శరణ్యం, ప్రపంచ శాంతికి, బౌద్ధమే శరణ్యం, ప్రపంచ శాంతికి, బౌద్ధమే శరణ్యం. స్వాగతం పలుకుతున్నాం. సింగిల్ లైన్, సింగిల్ లైన్. సింగిల్ లైన్, సింగిల్ లైన్. వచ్చారా? బౌద్ధమే శరణ్యం, బౌద్ధమే శరణ్యం, ప్రపంచ శాంతికి, రక్షించండి బుద్ధగయ విహారాన్ని బ్రాహ్మణ పంతుల నుండి, రక్షించండి బుద్ధగయ నిర్వహణను బ్రాహ్మణ పంతుల నుండి, రక్షించండి. ధృవత్వైన కథం సర్వం అపరాధం తమాతు మే భాంతే వందామి భాంతే ధృవత్వైన కథం సర్వం అపరాధం తమాతు మే భాంతే తదయాంతి ధృవత్వైన కథం సర్వం అపరాధం తమాతు మే. సత్యనారాయణ గారు, కవి సత్యనారాయణ గారు, పోషాకి గారు. సుగంధికాయ వదనం అనమి పూజయామి మునిం దర్శ శ్రీపాద సరోజ పుణ్యేన మే తేన హేతురధామి మోక్షం. భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం
శరణం గచ్ఛామి धम्मं शरणं गच्छामि సంఘం శరణం గచ్ఛామి संघं शरणं गच्छामि తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి द्वितीयंपि बुद्धं शरणं गच्छामि తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి द्वितीयंपि धम्मं शरणं गच्छामि తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి द्वितीयंपि संघं शरणं गच्छामि జై భీములు. ఈరోజు 27/4/25 విశాఖపట్నంలో బోధ్గయలో ఉన్నటువంటి మహాబోధి మహావిహార టెంపుల్ ఆలయ నిర్వహణ బాధ్యతలను బౌద్ధులకు పూర్తిగా అప్పచెప్పాలన్న డిమాండ్తో ఈరోజు విశాఖపట్నంలో ఈ మహాశాంతి యాత్ర మరియు నిరసన సభ జరుపుతున్నాం. ముఖ్యంగా బుద్ధగయలోని బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన బుద్ధగయలోని మహాబోధి ఆలయాన్ని బీహార్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం బీటీ యాక్ట్ 1949 1949లో చేసి ఆ చట్ట ప్రకారంగా 4 హిందూ మహంతులు 4 బౌద్ధులు మరియు ఆ జిల్లా మేజిస్ట్రేట్ కూడా హిందువై ఉండాలని చెప్పి మొత్తం 9 మందిలో 5 మెజారిటీగా ఉంటూ బౌద్ధులు తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా వాళ్ళు వీలు లేకుండా ఈ 5 తీసుకున్నటువంటి నిర్ణయమే మెజారిటీ నిర్ణయంగా అమలుపరుస్తూ ఈ రోజుకి కూడా ఆ ఆలయ నిర్వహణని చేపడుతున్నారు. ఒక క్రైస్తవ సోదరులకు ఉన్నటువంటి చర్చిని పూర్తిగా క్రైస్తవులే నిర్వహించుంటారు కానీ అందులో వేరే మతస్థులు ఎవరు కూడా ఉండరు. అదేవిధంగా ఒక మసీదుని నిర్వహించే ముస్లిం సోదరులు కూడా వాళ్ళ తాలూకు మసీదుని వాళ్ళ తాలూకు ఆస్తులని వాళ్ళ తాలూకు విధులని వాళ్ళు మాత్రమే పూర్తిగా నిర్వహించుకుంటున్నారు. ఒక హిందూ దేవాలయంలో పూజారులు మాత్రమే బ్రాహ్మణ పూజారులు మాత్రమే హిందూ దేవాలయాల్లో ఉంటూ ఆ ఆలయ ధర్మకర్తలుగా ఉంటూ వాళ్ళని నిర్వహిస్తున్నారు. మరి బౌద్ధులకి చెందినటువంటి బుద్ధగయలో ఎందుకు ఈ హిందువులు ప్లస్ ఈ బౌద్ధులు కలిపి ఉండాలి అన్న చట్టం ఎందుకు చేశారు? కాబట్టి ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి ఆ ఆలయ నిర్వహణని పూర్తిగా బౌద్ధులకి అప్పచెప్పి ఆ ఆలయాన్ని పురోభివృద్ధికి తోడ్పడతారని ఇందు మూలంగా బీహార్ గవర్నమెంట్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జేఏసీ ఈ ఉత్తరాంధ్ర జిల్లాల జేఏసీ కన్వీనర్ ఈవి దుర్గారావు జనరల్ సెక్రటరీ జరుగుతున్నటువంటి శాంతి యాత్ర అలాగే ఈ ధర్నా ఎందుకంటే బుద్ధగయలో ఉన్నటువంటి బుద్ధ విహారంలో ఇప్పటివరకు ఉన్నటువంటి 1949 యాక్ట్ వల్ల 9 మంది మెంబర్స్లో 5 హిందువులే ఉంటున్నారు, 4 బుద్ధిస్టులు. సో అసలు అది పెట్టిందే బుద్ధుల కోసం. సో బుద్ధుల కోసం పెట్టినటువంటి ఒక యాక్ట్ని బుద్ధ విహారం కోసం పెట్టినటువంటి దాంట్లో అన్ని మతస్థులు ఉండకూడదు. ఎందుకంటే రీసెంట్గా వక్ఫ్ బోర్డ్ బిల్ ఒకటి తెచ్చింది మన సెంట్రల్ గవర్నమెంట్. ఆ వక్ఫ్ బిల్లులో కూడా హిందువులు పెట్టారంటే సుప్రీంకోర్టు స్టే విధించింది. అంటే ఒక న్యాయం ఉండకూడదు కదా. ఒక మత ఆచారాల్లో వేరే మత ఆచారాలను ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ యొక్క మత ఆచారాలను పూర్తిగా చేయనీయకుండా అడ్డుపడతారు. కాబట్టి సుప్రీంకోర్టు రీసెంట్గా స్టే విధించింది. అంటే ఒక బోర్డుని పక్కన పెట్టింది. ఎందుకని అందులో హిందువులను యాడ్ చేశారు కాబట్టి ఓన్లీ ముస్లిమ్సే ఉండాలి. అదేవిధంగా తరతరాలుగా బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్లేస్, హెరిటేజ్ ప్లేస్ ఆ బుద్ధగయలో ఆ మహాబోధి బుద్ధ విహారాన్ని బుద్ధిస్టులే మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు నచ్చిన విధంగా వాళ్ళ మత ఆచారం ప్రకారంగా బుద్ధుడు ఏం చెప్పాడో దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అది ఇమ్మనే ఈరోజు విశాఖపట్నంలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాల బుద్ధిస్టులుగా ఒక జాతి కింద ఏర్పడి ఈ ధర్నాన్ని చేస్తూ శాంతి ర్యాలీని చేస్తున్నాం. అలాగే బీహార్ గవర్నమెంట్ ఈ 1940 యాక్ట్ని క్యాన్సిల్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై బుద్ధ.